చూద్దాం అది కూడా రాని రేవంత్ కూడా ఏం మాట్లాడతారో మాట్లాడతాం. ఏం మజాక్? అరే చెయ్యండి భాయ్, చెయ్యి మొత్తం అందరి మీద ఎఫ్ఐఆర్ చేయి. నా పేరు పృథ్వీరాజ్, చెయ్యి. ఎవరెవరు చేస్తారో చెయ్యి. రాండి చేయండి భాయ్, మేము రెడీగా ఉన్నాం. పా తీసుకోపోరు, మమ్మల్ని కూడా తీసుకోపోరు. నాడు ఏంది వాస్ ఇది? ఇదే నెత్తి నొప్పి అవుతుంది రేవంత్కు చెప్తున్నా నేనైతే. నెత్తి నొప్పి అయి కూర్చుంటుంది. మొన్న ఉట్టిగా మాట్లాడినాం, తెలంగాణ మొత్తం రగిలిస్తాం చూడు. మరి దొంగ కేసులు పెట్టొద్దు, నిజమైన కేసులు పెడితే తీసుకుపోమని చెప్పి ఏం లేదు. అలా మాట్లాడిన మాట ఒకటి, పెడుతున్న కేసు ఒకటి, నీకు ఎఫ్ఐఆర్ కూడా పంపించినా చూడు. మాట్లాడమని చెప్పు, లేకపోతే మాత్రం గడబడవుతుంది. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా నేను. నువ్వు మాట్లాడి ఇప్పుడు నువ్వు వస్తావా ఇడికి? రాండి, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోర్రి. ఇది గలత్. ఇది రేవంత్ చేస్తున్న చాలా. నేను మొన్నటిదాకా బూట్లు సాక్సుల వాసన అన్నాడు కదా, ఇప్పుడు ఆడు సిట్టుకు పోతే కూడా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఏంది ఇది? ఈ లంగా కేసులు, దొంగ కేసులు ఇంకెన్ని రోజులు పెడతారు? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా భరించాలి ఇక్కడ వాళ్ళు? ఏం మజాక్ బాయ్ ఇది? మళ్ళీ రుబాబ్ ఆయనే ఆడ నిలబడితే ఈ ఇంట్లోకి వచ్చి రుబాబ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. మమ్మల్ని కూడా వేసుకోపోతారా? తీసుకోపోరి, మేము కూడా వస్తాంపా. చలో చూద్దాం ఇక తెలంగాణ ఏం జరుగుతుందో తెలంగాణలో చూద్దాంపా. మేము కూడా వస్తాంపా. ఏడికి తీసుకుపోతారో చలో. ఆయన అన్న మాట కనుక మీరు రికార్డు చూపియండి, రమ్మని లోకల్ పోలీసు కూడా ఎవరు వస్తారో రాండి, మమ్మల్ని కూడా తీసుకుపోయి లోపల పెట్టుండి. ఒకవేళ తన మాట్లాడిన మాట తప్పు మాట అయితే మేము ఏడికెళ్ళి వెళ్ళిపోతాం. దొంగ కేసులు, ఫ్యాబ్రికేటెడ్ కేసులు పెట్టి మీరు తెలంగాణ జర్నలిస్టులను తొక్కుదామంటే మాత్రం నడవదు. బరాబర్ చెప్తున్నాం. వస్తున్నావు బాస్ నువ్వు వీడికి? అరే రా, ఏం తమాషాలు ఇవన్నీ చెప్పు. ఫోన్ చేసి చెప్పు ఇప్పుడు. మాట్లాడు. ఆ డీజీపీతో మాట్లాడతారా? ఎవరితో మాట్లాడతారో మాట్లాడు. రేవంత్తో మాట్లాడతారా? మాట్లాడు. ఏంది ఇది? దిల్లగే ఏం మజాక్ ఇది? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ జర్నలిస్టులకు ఎవరికి ఏంది ఇది? వాడు మొన్న వచ్చి పోలీసు వాడు వచ్చి తీసుకుపోయి 3rd డిగ్రీ టార్చర్ చేస్తాడు. అంతా మొగోళ్ళ మొత్తం. ఇక ఇదే పోలీసు రాజ్యమా? ఇక మొన్న పని చేస్తారు. తెలంగాణ మొత్తం చెప్పినాం కదా. ఇప్పుడు మొత్తం ఇక్కడికి మొత్తం తెలంగాణ అంతా ఇప్పుడు కూడా తెలుస్తుంది. ఇక ఈయన సంగతి ఏంది, ఈయన కథ ఏంది, ఈయన చేస్తున్నది ఏంది అని ఎవరికి ముఖ్యమంత్రి, ఎవడేస్తే ముఖ్యమంత్రి అండి? ఈయనే చంద్రబాబు అపాయింటెడ్ మనిషి ఆయనే. ఏంది ఇది? మాట్లాడు బాయ్, మాట్లాడు. మేమైతే వదిలేదు. నువ్వు కూడా వచ్చి నిలబడతా వాళ్ళే చూస్తాయి. ఇక నేను రా. ఏం తమాషా చేస్తారు? చూద్దాం అది కూడా రాని రేవంత్ కూడా ఏం మాట్లాడతారో మాట్లాడతాం. ఏం మజాక్? అరే చెయ్యండి భాయ్, చెయ్యి మొత్తం అందరి మీద ఎఫ్ఐఆర్ చేయి. నా పేరు పృథ్వీరాజ్, చెయ్యి. ఎవరెవరు చేస్తారో చెయ్యి. రాండి చేయండి భాయ్, మేము రెడీగా ఉన్నాం. పా తీసుకోపోరు, మమ్మల్ని కూడా తీసుకోపోరు. నాడు తెలంగాణ మండకపోతే చూడు. ఇక తెలంగాణ మండకపోతే చూడు. ఇక ఎవరెవరు వచ్చిన వాళ్ళు ఎవరెవరు అనుకుంటారో మీరు ఏమనుకుంటారు? తప్పు చేసేది ఉంటే బరాబర్ మీరు దొంగ కేసులు పెట్టి తీసుకోపోతా అంటే మాత్రం మేము ప్రొటెస్ట్ చేయక తప్పదు. ఇది ఆయన పదం అన్నట్టుగా మీరు చూపిండి బాయ్ సాబ్, మేము వెళ్ళిపోతాం. ఇడికెళ్ళి శ్రీనివాస్ గారు మేము వెళ్ళిపోతాం. మీరు ఆ పదం కనుక అన్నాడంటే మాత్రం వెళ్ళిపోతాం. మేము ఉండబిడ. కానీ అన్నని పదం మీరు అన్నట్టు క్రియేట్ చేసిరు అనుకోండి, ఇది కరెక్ట్ కాదు. ఇది ఎక్కడికో పోతుంది ఇష్యూ. నేను చెప్తున్నా. ఆయన చెప్పండి. మీరు మాట్లాడే పద్ధతి ఒక్కరు మాట్లాడండి. నేను ఆన్సర్ చేయగలుగుతా తనకు. ఒక నిమిషం రాకేష్ చెప్పండి. నేను మీతో కాదు కదా మాట్లాడింది. పోలీసులు తీసుకొచ్చిన జీప్ కూడా ఓపెన్ జీప్ అన్న. ఎన్కౌంటర్ చేస్తారన్న మనల్ని 100% ఎన్కౌంటర్ చేస్తారన్న. నో డౌట్ ఇలా ఎన్కౌంటర్ చేయబోతున్నారు వెంకటరెడ్డిని. లాస్ట్ టైం ఏమో 3rd డిగ్రీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్కౌంటర్ చేయబోతున్నారు. అది విజయనగరం అడవి ఏరియా అది. ఖచ్చితంగా ఎన్కౌంటర్ ఎలా తీసుకోబోతున్నారు? ఏం సంబంధాలు పెట్టి ఏం కథ పెడతారు? ఇప్పుడు మాకు డౌట్స్ అంటే నోటీస్ ఇవ్వండి, 41 CRPC నోటీస్ ఇవ్వండి, పాసిబుల్ తర్వాత ఇన్వెస్టిగేషన్ చూడండి. అంతే గౌరవంతో పోతేనే అది ఇష్యూ అయింది కదా తెలంగాణలో. అది ఇష్యూ అయింది. ఇప్పుడు తెలంగాణకు కూడా తెలుస్తుంది, జనంకు తెలుస్తుంది. హలో ఎక్కడున్నారండి?